నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లయ్యపల్లిలో లీజు పట్టాల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఉదయగిరి బస్టాండు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రైతులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 312 మంది పేదలకు మంజూరు చేసిన ఆర్డీఓ లీజు పట్టాలను 2019లో అసైన్మెంటు పట్టాలుగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల రైతులకు రుణ సదుపాయం, ప్రభుత్వ పథకాలు అందేలా హామీ ఇచ్చారని రైతులు గుర్తు చేస్తున్నారు. అయితే తాజాగా రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, వారి అభిప్రాయాలను సేకరించకుండానే కలెక్టరేట్ నుంచి రహస్యంగా జీవో విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేదల భూములను కంపెనీల కోసం బలవంతంగా సేకరించాలని చూడడం దుర్మార్గమని వారు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే, కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఇచ్చిన పట్టాలను యథావిధిగా కొనసాగించాలి. 92లో ఇచ్చిన పట్టాలను యథావిధిగా కొనసాగించాలి. 92లో ఇచ్చిన పట్టాలను యథావిధిగా కొనసాగించాలి. భూదందాను ఆపాలి. భూదందాను ఆపాలి. విషపూరితమైన కంపెనీలను ఆపాలి. 92లో ఇచ్చిన పట్టాలను యథావిధిగా కొనసాగించాలి. రైతు ఐక్యత. 92లో ఇచ్చిన పట్టాలను యథావిధిగా కొనసాగించాలి. 92లో ఇచ్చిన పట్టాలను యథావిధిగా కొనసాగించాలి. ఈరోజు మా గ్రామ పంచాయతీ పుల్లయ్యపల్లి గ్రామ పంచాయతీ, మా గ్రామ పంచాయతీలో 1992లో ఆర్డీఓ వాణిశంకర్ గారు, మేడం ఆర్డీఓ గారు 100-106 సర్వే నెంబర్లో సుమారు 312 ఎకరాలు 280 కుటుంబాలకి 90 సెంట్లు, ఎకరా 30 సెంట్లు ప్రతి కుటుంబానికి భూ పంపిణీ చేశారు. సీజేపీఎస్ పొలాలని 312 ఎకరాలని ప్రతి కుటుంబానికి 280 కుటుంబాలకి భూ పంపిణీ చేశారు. అప్పుడు వచ్చేసి ఒక ప్రకటన ఇచ్చింది గవర్నమెంట్, ఈ భూమి మట్టం చెట్లు తీసి రైతులకి హద్దులు చూపించమని చెప్పేసి పేపర్ ప్రకటన ఇచ్చారు. 93లో ఈ హుస్సేన్ బాషాని ఉదయగిరి గాజుల హుస్సేన్ బాషా యాక్షన్ వేశారు. ఆ కర్రకి యాక్షన్ వేసిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు, పక్కన ఫారెస్ట్ వాళ్ళు అక్కడ ఉండే కర్ర, మా కర్ర చెట్లు, మా దగ్గరకు అడవిలో ఉండే కర్ర కూడా చెట్లు ఉన్నాయి, మేము పర్మిట్లు ఇవ్వమని పెండింగ్ పెట్టినారు. అప్పటి నుంచి ఆ హుస్సేన్ బాషా అతను డిపాజిట్ తెచ్చుకోవడానికి కూడా తిరిగి చనిపోయినాడు. అప్పటి నుంచి మా రైతులకి గవర్నమెంట్ని వేడుకుంటున్నాం, ఆ చెట్లు తెప్పించి ఎవరి పొలాలు వాళ్ళకు అద్దులు చూపించమంటే ఇంతవరకు కూడా చూపించలేదు. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఈ పొలాలని అనౌన్స్ చేసుకొని ఒక కెమికల్ ఫ్యాక్టరీకి అప్పచెప్పాలని చూస్తుంది. ఈరోజు మా గ్రామం తరఫున మేమే చెట్టు తీసుకుంటాము. మాకు వచ్చే సద్దులు, మా పొలాలు ఎకరా కావచ్చు, అరెకరా కావచ్చు, 50 సెంట్లు కావచ్చు, 60 సెంట్లు కావచ్చు, మా పొలాన్ని మాకు అప్పచెప్పమని చెప్పేసి గౌరవ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశాము. అది ఆ పొలాలు పోతే మాకు అంతా చుట్టుపక్కల ఫారెస్టే ఉండేది. కనీసం పశువులు పోవడానికి కానీ మాకు ఈరోజు 100-150 కుటుంబాలకి సెంటు పొలం లేదు. బ్యాంకు పోయి గోల్డ్ తాగడం పెట్టుకోవడానికి ఒక పాస్బుక్ తీసుకోవాలన్నా, కనీసము బంగారం పెట్టుకోవడానికి కూడా ఒక ఎకరా పొలం లేని కుటుంబాలు 150 కుటుంబాలు ఉన్నాయి. మాకు ఆ పొలం పోతే మేము ఆ ఊళ్ళో ఉండాల్సిన పని కూడా లేదు. ఊరు వదిలి వెళ్ళిపోవాలా, లేదంటే చావాలా. అది వచ్చేసి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందించి శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.